శిరీష అనే వ్యక్తి ఎందుకు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలనుకుంది? కేవలం 7 రోజుల ప్రచారంలో మీరు ప్రజల తరపున లేదంటే ప్రజలు మీకు విన్నవించుకున్నది ఏంటంటే ఏం చెప్తారు? చాలా వరకు గొప్ప గొప్ప వ్యక్తులు మీ ప్రచారానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళందరి మద్దతు మీకు వచ్చినప్పుడు? నా ప్రచారానికి రావడం అంటే పవన్ కళ్యాణ్కి బర్రెలక్కకు వచ్చినంత ఓట్లు కూడా రాలేదని చెప్పేసి ఆ రకంగా కూడా మాట్లాడుతుంటారు కదా. బర్రెలక్క అనే వ్యక్తి తెర మీదికి రావడానికి ఎవరు ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? పోటీకి వెళ్తున్న అవతల వ్యక్తులు చాలా రాజకీయ ఉద్దండులు, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు. మరి నేను వాళ్ళని ఢీకొట్టాలి అని అంటే అదే ఇక్కడ వనికి వచ్చింది. నేను ఫిక్స్ అయితే చేస్తాను. బర్రెలక్క అలియా శిరీష గారు కోట్లు సంపాదించుకున్నారు, ల్యాండ్ కూడా సంపాదించుకున్నారు, 4-5 అకౌంట్ సీక్రెట్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ. శిరీష అనే వ్యక్తి ఇంత ఫేమస్ అవుతారని చెప్పి మీరు ఊహించిరా? ఊహించలేదు. ఏదో చీకట్లో రాయేసినామంటారా? ఫేమస్ అవ్వాలని అయితే రాయలేదు. గెలుస్తుంది పక్కా అని చెప్పి ఎంతవరకు అయితే మాట్లాడిర్రో, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. మభ్య పెట్టిరు. ఎట్లా అంటే ఎవరా కొంతమంది ఎమ్మెల్యే నుంచే ఆగుతుందా లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా పై స్థాయిలో కూడా పోటీ చేసే అవకాశం? ఎంపీగా కూడా పోటీ చేస్తాను. పోరాటం చేస్తూ నామినేషన్ వేసిన సందర్భం చూస్తుంటే యావత్ తెలంగాణ అంతా కూడా గర్వపడాల్సిన సందర్భం. కానీ ఇక్కడ మిమ్మల్ని కన్న తండ్రే వ్యతిరేకించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకు తండ్రి పేరు చెప్పంగానే ఏడుస్తున్నారు? ఎన్నెళ్ల నుంచి ఇవి తతంగం? ఒక 3.5 years నుంచి అవుతుంది. నేను వేరే తీసుకుని అసలు బర్రెలక్క అలియా శిరీషకి పెళ్ళైందా? అయితే ఎప్పుడైంది? ఎందుకు విడాకులు అయింది? మీరు రేపు ఎంపీగా కూడా సంసిద్ధమవుతున్న ఈ సందర్భాల్లో మరి ఇటువంటి పరిస్థితులు మరి రాబోయే రోజులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేసేది ఏమన్నా చేయనన్నా నేనైతే తగ్గను. ఎంపీగా ఇండిపెండెంట్గానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏదన్నా పార్టీలతో అలయన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడైనా కూడా జూపల్లి గారు మీకు అడ్డని చెప్పి మీకు ఎక్కడైనా అనిపించిందా? నాకే అడ్డు వాళ్ళని. ఓకే. పెద్ద స్థాయి వ్యక్తుల స్థాయిల నుంచి మీకు ఏమన్నా డబ్బు ఆశలు లేదంటే బెదిరింపు అట్లా ప్రలోభాలు ఏమైనా వచ్చినాయని? బెదిరింపులు వచ్చినాయి, డబ్బు. ఎమ్మెల్యే పోటీ తర్వాత మీ ఓటమిని మీరు ఎలా సమర్థించుకుంటారు? నేను ఓడిపోయినానైతే అనుకోలేదు ఇప్పుడు. ఓకే. ఇంత మనుషులు నన్ను గుర్తించి